దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 50 ఏండ్ల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ తమిళనాట ఒక కొత్త పార్టీ ఆవిర్భవించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లు గెలుచుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దళపతి విజయ్. అయితే ముఖ్యమంత్రి కావడానికి 11 స్థానాలు తక్కువ పడుతున్నాయి. ఇంకా 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సో దీంట్లో భాగంగానే ఇప్పుడే అసలైనటువంటి రాజకీయం తమిళనాడులో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ఇస్తున్నామంటూ బహిరంగంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాత డిఎంకే చాలా సీరియస్ కామెంట్స్ చేస్తోంది. వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, మిత్రద్రోహం చేసింది, పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేసింది అంటూ డిఎంకే ఇప్పటికే రెస్పాండ్ అవుతోంది. మరోవైపు ఏడీఎంకే నుంచి టీవీకే పార్టీలోకి వచ్చి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఏడీఎంకే నాయకులతో కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో అటు పళనిస్వామి ఒప్పుకోకపోతే కనుక కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయడానికి మధ్యవర్తిత్వం కూడా చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ఎట్లా ఉండబోతోంది, ప్రతిపక్షాలు ఏం మాట్లాడబోతున్నాయి, ఇవన్నీ కూడా ఒక చర్చ చాలా సీరియస్గా నడుస్తుంది. తమిళనాట ఏం జరగబోతోంది.